వేదములో స్వేదము నేను, వేదనలో ఆవేదన నేను, కలములోని గళము నేను, కళాకారుణ్ణి నేను. నల్ల రామమూర్తి రంగస్థల సినీ రంగాలలో అద్భుతమైన మాటల విరుపుతో నవ్వుల పువ్వులను పూయించిన నల్ల రామమూర్తి శ్రీకృష్ణ తులాభారం, చింతామణి వంటి నాటకాలలో ఎన్నో హాస్య పాత్రలను పోషించారు. ఆయన పూర్తి పేరు కోటపల్లి రామమూర్తి. నువ్వేనా యథవు? యథవన్నర యథవల్లో యథవన్నర యథవని పిలుచుకునే యథవన్నర యథవా? ఇది ఆడది ఏం చేయలేదు అనుకుంటున్నావు? 5 మగాళ్ళ మడతేసి కొడితే ముడతడిపోయారు రా సన్నాసి. బస్తీ మీద సవాల్ చేసిన వస్తాదుల్లే రస్తా తప్పించేశాను రోజు సన్నాసి. ఏంటమ్మా గోల? మీ నాన్నకి నాకు ఒక మాట పడుతూ వచ్చి దొడ్డులో కింద మీద పడుతున్నాం. కళాశాస్త్రం అంతా కంఠోపాఠం అంటాడు మీ నాన్న. నీకు చదువయ్యా నా అనుభవం అయ్యా అంటాను నేను. ఇంతలో మన ఇంట్లో లంచం పుచ్చుకుని మంచాలేసి కంచాలు కడిగేవాడు కొడుకు వచ్చి లోపలికి రావచ్చా అన్నాడు. వచ్చే నెల 6వ తారీఖు వరకు ఖాళీలు కన్నాను. వెడుతూ అంటాడు, చింతమణి కిర్, చక్కెర మీద బర్, శ్రీహరి బుర్ అంటున్నాడే. ఆడమ్మ కిర్, ఆడప్ప కిర్, ఆడ బాబు కిర్రే కిర్రు. పోనీలేమ్మా యథవ గోల. నీ ఎఫ్ఎస్ ముగుడు వల్లే నీ గోళ. అదెవరు? భవానీ శంకరం గారమ్మా. వాడికి 4 రకాల ప్రశ్నలు పెడుతున్నావు. బట్ట ప్రశ్న, భోజనం ప్రశ్న, పుట్ట ప్రశ్న. అది ఎఫ్ఎస్. వాడిని అవతలం పొమ్మంటావా? పొమ్మనువే. పసుపు రాజు బొట్టు పెట్టుకుంటే సాని సంసారవుతుందా? నీతిగా పోతివా మన పని గోతిపాలే, సాని సంసారి ఎగుట ఇలా సర్వకల్లా, కోర్కెలున్నను కాకి కోయిలవునే, రసాద పిస్తివా మన పని పచ్చ తల్లి. అమ్మా అయ్య బాబా. అమ్మా నీ కాలంలో నీతి నియమాలే లేవా అమ్మా? పాత రోజులు జ్ఞాపం చేసేవే నాకు మిత్రా. నా రోజుల్లో మన ఇల్లు నిత్య కళ్యాణం పచ్చతోరడం. అప్పటి నా ధనాభావిష్టి చెప్తున్నాను వినవే. రాజులు, రారాజులు, విటులు, విటాగ్రేశ్వరులు, విటాధములు, డాక్టర్లు, యాక్టర్లు, డైరెక్టర్లు, కండక్టర్లు, క్లీనర్లు. ఏసి తలుపు తీసి తలుపు, ఏసి తలుపు తీసి తలుపు. విత్తమున్నంత వరకును విత్తమున్నంత వరకును విటుని మనము కోరినెత్తిపై నెక్కించుకొనగవలయు. విత్తముడిగిన తోడనే పిడియ ఉడిగి కుక్కను పోలే బయటకు కొట్టవలయు నా తల్లి.